డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ప్రశాంతి రావు అండి. నేను ఫ్రమ్ భోపాల్ నుంచి. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ముందు నుంచి కాస్త నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ దగ్గర నేను ఆల్రెడీ చేశానన్నమాట. కాకపోతే అందరు మాస్టర్లు ఒక ఎత్తు అయితే మన అన్వర్ సార్ మాత్రం వేరే ఎత్తు చెప్పలేము. దానికి వర్డ్స్ లేవు యాక్చువల్గా చెప్పడానికి. ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఐడియా ఉన్నా కానీ కొన్ని కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన మాట్లాడే పద్ధతి, నేర్పించే పద్ధతి చాలా వండర్ఫుల్. ఇట్స్ అమేజింగ్. నేను అసలు యాక్చువల్లీ నేను ఎందుకు అంటున్నానంటే భోపాల్లో ఉండటం మూలంగా నాకు యాక్చువల్గా హిందీలో మాట్లాడటం అలవాటు అయిపోయింది. తెలుగు కాస్త అటు ఇటుగా మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అనమాట. పూర్తిగా మాట్లాడటం రాదు. ఇట్స్ ఓకే. వన్ మోర్ థింగ్, అన్వర్ సార్లో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింపుల్ విషయం, మతలబ్ పెద్ద విషయాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పేస్తారు. సింపుల్ వర్డ్స్లో చాలా అర్థమయ్యేలాగా, మతలబ్ అనాడికో కూడా అర్థమయ్యేలా చెప్తారనమాట. అనాడి అంటే ఏమి రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చాలా బాగా చెప్తారనమాట. ఐ లవ్ దిస్ క్లాసెస్ అండ్ ఐ జాయినింగ్ ఇన్ అడ్వాన్స్ క్లాసెస్. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని పూర్తి నమ్మకంతో, నేను ఫ్యూచర్ బిలీనియర్ని అనే నమ్మకంతోనే నేను ఈ క్లాస్ జాయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్వర్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. మంచి ఎనర్జీతో, అంటే మంచి కాఫీ, మంచి తెలుగు భోజనం, మంచి అన్వర్ ఎమోషన్స్ అనేవి. థ్యాంక్ యూ. అండ్ తెలుగు ఆవకాయ. ఎస్. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, అన్వర్ అని అంటే ఒక ఎనర్జీ. అవును. అసలు అల్లు అర్జున్ అని అంటే ఒక స్టైల్ గుర్తొస్తుంది మనకి. అవునండి. మెగాస్టార్ అని అంటే మైండ్లో వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు. ఎస్. ఎక్కడ పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే, ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎనర్జీ, డబ్బు అనేటువంటి ఏదైనా ఇది వస్తుంది అని అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కోర్స్ ఎస్ అన్వర్, షేక్ అన్వర్. అవునండి. ఎందుకంటే చాలా మందికి ఈరోజు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్తో ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ చిన్న చిన్న అమౌంట్స్ కోసం వాడుకుంటూ అనుకుంటారు. సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం అంటే నేను చెప్పే ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా చాలా మందికి ఒక ఉంటుంది, ₹1,00,00,000 కొట్టి చూపించండి సార్ దీని ద్వారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. నా ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా మూలపాడు నుంచి లక్ష్మీ మేడం అని ఆవిడ ₹1,00,00,000 అండి 1 crore మేనిఫెస్టేషన్ చేయించాను. సో మీరు చూడొచ్చు, ఒకసారి మీరే చదవండి. లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ రియలీ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్, మై కోచ్. యు ఆర్ రియలీ వండర్ఫుల్ మనీ కోచ్. ఎస్. మూలపాడు నుంచి అండి. మళ్ళీ లక్ష్మీ గారు ఫ్రమ్ మూలపాడు నుంచి షీ రిసీవ్డ్ 1 crore మనీ అండి, ₹1,00,00,000. సో మైండ్ బ్లోయింగ్ అండి. ఎస్ సార్. సో నేను ఓపెన్గా చెప్తున్నానండి, సోషల్ మీడియాలో చెప్తున్నాను. సో నా లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్స్ ద్వారా 1 crore అంటే హైయెస్ట్ మనం 120 crores చేయించాం. రీసెంట్ బ్యాచ్లో అయితే 1 crore అండి. ఫ్యాంటాస్టిక్ అండి. ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆవిడ ఏజ్ ఇప్పుడు 50 years. కానీ షీ మేనిఫెస్టెడ్ అంటే ఎఫర్ట్లెస్, చాలా సింపుల్గా ఆవిడకి రావాల్సిన అమౌంట్, ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ ₹1,00,00,000 చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ చేయించానండి. నో వర్డ్స్ అన్వర్ గారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చెప్తున్నానంటే, మీరు స్ట్రక్ అయిన మనీ ఉందా, లేదనుకుంటే మీ శాలరీ డబుల్ త్రిబుల్ చేసుకోవాలనుకుంటున్నారా ఫాస్ట్గా, ఇంకా అంటే అప్పుల నుంచి ఆస్తులు క్రియేట్ చేయాలనుకుంటున్నారా, మీ బంగారం తాకట్లో ఉందా, ఇలా ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా జెట్ స్పీడ్లో కూడా మన రిజల్ట్స్ తీసుకురావచ్చు అండి ఆకర్షణ సిద్ధాంతం. ఈ 10th బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు 100%. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నో వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఎనర్జీ డబ్బు ఒకటే కాదు, అంటే ఆటిట్యూడ్ ఒకటే కాదండి, డబ్బు కూడా ఇలా ఇస్తుంది. అవును. ₹1,00,00,000 జనరల్ తక్కువ టైంలో అండి అర్న్ చేయాలంటే, మేనిఫెస్టేషన్ చేయడం అంత ఈజీ. ఆవిడ ఆనందానికి హద్దులు లేవన్నమాట. ₹1,00,00,000 ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొడితే లైఫ్ ఎలా ఉంటుంది, మొత్తం లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఒక్కరు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే చాలు, మిగతా వాళ్ళ తలరాత్రులు అందరూ మారిపోతాయండి. వాళ్ళ తలరాత్రులు కాదు, మిగతా వాళ్ళ తలరాత్రులు కూడా మారిపోతాయి. ఎస్. ఫ్యాంటాస్టిక్. సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఒక పవర్ఫుల్ టెక్నిక్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ క్యాండిల్ గేజింగ్ మెడిటేషన్ అండి.
అందరూ జాగ్రత్తగా ఉండండి. క్యాండిల్ గేజింగ్ మెడిటేషన్. ఎస్. సో ఏంటి క్యాండిల్ గేజింగ్ మెడిటేషన్ అని అంటే, ఆకర్షణ సిద్ధాంతంలో మీరేం చేయాలంటే ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని ఇంట్లో ఒక పవర్ సర్కిల్ గీయాలి. ఒక సర్కిల్ గీయాలి ఇంట్లో, ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఒక సర్కిల్ గీయాలండి. ఈ సర్కిల్ని పవర్ సర్కిల్ అంటారు. అంటే మీరు సర్కిల్లోకి వెళ్ళగానే ఎలా ఉంటుందంటే, గీత దాటితే ఒకలాగా, గీత లోనికి వెళ్తే ఒకలాగా అన్నట్టుగా మీకు అనిపించాలి. అంటే ఎప్పుడైతే మీరు ఆ గీతలో కూర్చుంటారో వెంటనే మీకు తెలియని ఒక ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. గీత బయట మీరు మిడిల్ క్లాస్, గీతలోకి వెళ్తే మిలియనర్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళాలండి. సో ఈ సర్కిల్లో కూర్చొని ఏం చేయాలంటే ఒక క్యాండిల్ వెలిగించాలి. ఒక క్యాండిల్, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఒక సర్కిల్ గీసుకోండి, ఆ సర్కిల్లో కూర్చోండి, ఒక క్యాండిల్ వెలిగించండి. ఇది చాలా పవర్ఫుల్ మెడిటేషన్. ఏం చేయాలి అంటే, ఒక క్యాండిల్ వెలిగించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను చూడండి. సో మీరు క్యాండిల్ వెలిగించిన తర్వాత ఈ క్యాండిల్ ఇలా ఉండకూడదు, ఇలా స్ట్రైట్గా మీ యొక్క థర్డ్ ఐ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఐకి స్ట్రైట్గా ఉండాలండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. క్యాండిల్ మీరు కింద ఏదైనా స్టూల్ పెట్టుకుని సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకుని, క్యాండిల్ ఇలా ఉండకూడదు. క్యాండిల్ కరెక్ట్గా మీ థర్డ్ ఐకి స్ట్రైట్గా ఉండాలి. థర్డ్ ఐకి స్ట్రైట్గా చూస్తూ దీన్ని క్యాండిల్ గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఏం చేయాలంటే అలా దాన్ని చూస్తూ ఎంతసేపు చూడాలి అంటే, ఇక్కడ చూడండి నేను స్టెప్ నెంబర్ 3లో ఇస్తున్నాను. యూ హ్యావ్ టు సీ ఫర్ 11 minutes. అలారం పెట్టుకోండి మొబైల్లో. 11 నిమిషాలు దాన్ని స్ట్రైట్గా టాప్ ఎడ్జ్ చూస్తారు చూడడం వల్ల. ఎందుకు 11 నిమిషాలు చూడాలి అని అంటే, 11 న్యూరో సైన్స్ ప్రకారం మనం ఒక 11 minutes ఒక దాని పట్ల ఫోకస్ పెడితే మనకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుందండి. సో మీరు ఎప్పుడైతే 11 నిమిషాలు దాన్ని అలా చూసిన తర్వాత ఏం చేయాలంటే, సో దాన్ని చూస్తూ యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. మీరు ఏం చేయాలంటే ఐస్ క్లోజ్ చేయాలి. స్టెప్ నెంబర్ 4లో ఏం చేయాలంటే, ఎప్పుడైతే 11 నిమిషాల పాటు దాన్ని చూస్తూ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో, ఇంకొకటి ఏంటంటే 11 నిమిషాలు చూడడం అనేది ఫోకస్ పెరుగుతుంది. అండ్ న్యూరో సైన్స్ ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం 11 అనేది గుడ్ సైన్ టు స్టార్ట్ ఎనీథింగ్. ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయడానికి ఏంజల్ నెంబర్స్ లో అదే ఉంటుందండి. గుడ్ సైన్ టు స్టార్ట్. 11 మనం ఏంజల్ నెంబర్స్ కూడా ఇంతకు ముందు మనం మాట్లాడానండి. సో దాని తర్వాత 11 నిమిషాలు చూస్తూ తర్వాత ఏం చేయాలంటే కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసేసి ఈ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఊహించుకోవాలండి. మన థర్డ్ ఐ దగ్గర ఊహించుకోవాలి. సో నేను అందాక దాన్ని ఆపుతున్నాను. సో అలా చూసిన తర్వాత ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని మనం థర్డ్ ఐ దగ్గర సృష్టించుకోవాలన్నమాట. 11 నిమిషాలు దాన్ని చూస్తూ ఆ తర్వాత ఐస్ క్లోజ్ చేసి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఫ్లేమ్ని ఇక్కడ ఊహించుకోవాలి. ఇక్కడ అలాగా ఊహించుకుంటూ విజువలైజేషన్ చేయాలి. అలా విజువలైజేషన్ చేస్తే సో మామూలుగా కాదు, మీ యొక్క మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇది ఒక లేటెస్ట్ టాప్ మోస్ట్ టెక్నిక్ అనమాట. ఈ విధంగా తర్వాత మీరు చేస్తూ ఏం చేయాలంటే, ఎంతసేపు చేయాలి, సరే ఒకేసారి 11 నిమిషాల పాటు చూడమన్నారు, దాన్ని క్లోజ్ చేసిమన్నారు. సో దాని తర్వాత ఆ ఇమేజ్ని ఇక్కడ ఊహించుకోమన్నారు. మళ్ళీ ఎంతసేపు అలా ఉండాలంటే, ఎప్పుడైతే ఆ ఇమేజ్ కంప్లీట్గా డిసిప్పేర్ అయిపోతుందో అంతవరకు విజువలైజేషన్ చేస్తూ మీకు ఎంత ఇన్కమ్ మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 5 lakhs 10 lakhs దేని మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా దాన్ని చాంటింగ్ చేస్తూ ఉండాలండి. అంటే ఆ ఇమేజ్ని థర్డ్ ఐ దగ్గర చూస్తూ అలాగ చాంటింగ్ చేస్తే మేనిఫెస్టేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ అండి. చాలా చెప్తున్నాను. దిస్ యాక్టివేట్స్ యువర్ థర్డ్ ఐ. ఈ విధంగా చేస్తే మిరాకిల్స్ జరుగుతాయి. అప్ టు ఎన్ని రోజులు చేయాలి అని అంటే, మీ ఒక డ్రీమ్స్ మేనిఫెస్టేషన్ అయినంత వరకు చేయాలి. డైలీ ఒక 11 minutes చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 21st centuryలో మనం ఫోకస్ చేయడం అనేది తగ్గిపోతుంది. చాలామందికి కళ్ళు మూసుకుంటారు, విజువలైజేషన్ చేసినప్పుడు ఏవో సినిమాలు గుర్తొస్తాయి, ఇంకేవో ఇమేజ్లు గుర్తొస్తాయి, అసలు గుర్తురాదు. దేన్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా అది తప్ప అన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. సో అందువల్ల ఈ టెక్నిక్ కానీ మీరు ఫాలో అవ్వగలిగితే ఫాస్ట్గా, మళ్ళీ చెప్తున్నానండి, సో మీరు నిజంగా దీన్ని ఫాలో అవుతే ఐ విల్ ఫాలో అని చెప్పండి. సో మీ కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఫాలో దిస్ టెక్నిక్ అని రాయండి. సో ఫాలో దిస్ టెక్నిక్ డైలీ ఫర్ 11 minutes అలారం పెట్టుకుని మరి ప్రాక్టీస్ చేయండి. ఒక మిరాకిల్ టెక్నిక్ అండి ఇది. ట్రూ అండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ టెక్నిక్, నో డౌట్. ఎందుకంటే మనం ఏదన్నా ఆ జ్యోతి మనల్ని ఏ విధంగా, లైట్ ఏ విధంగా అయితే మన కంటి మీదకి మీరు థర్డ్ ఐ యాక్టివేషన్ కోసం చెప్పేసి చెప్తూ ఉంటారో, ఆటోమేటిక్గా మన కళ్ళు కూడా దానికి తగ్గట్టే ఇన్వాల్వ్ అయిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ టైంలో ఇచ్చేటువంటి ప్రశాంతత ఏ విధంగా ఉంటుంది అని అంటే, బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. మనిషి కూడా ప్రపంచాన్ని మర్చిపోయి తనలో తన స్వాంతన చేసుకొని బతికేటువంటి నాలెడ్జ్, ఎనర్జీ ఒకటే సరే. అవును.
బలంగా దొరుకుతుంది అనమాట. అవునండి. ప్యూర్ ఎనర్జీ అండి, ఎస్. నో డౌట్. ఈ టెక్నిక్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే మీరు ఇందాకన్నారండి, ఇది ఒక మంచి అంటే మనకి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. బట్ ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఇంట్లో లైట్లన్నీ ఆపేసి డార్క్లో అంటే లైటింగ్స్ అన్ని ఆపేసి చేస్తే ఇంకా రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయండి. అండ్ అది అనుకున్న తర్వాత వెంటనే మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకుంటే డెఫినెట్గా జరుగుతుంది సార్. ఎస్. మన మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి మైండ్ కనుక వెళ్ళిపోయిందనంటే, అంటే దాన్ని పరిపూర్ణమైన స్థితిలోకి ఒక చిన్న నెగిటివ్ వర్డ్ కూడా లేకుండా మన స్టేట్ ఆఫ్ మైండ్లో స్థితప్రజ్ఞత అనేది కనుక వచ్చింది అని అంటే ఆ టైంలో మనం ఏది అనుకున్నా సరే అది జరుగుతుంది. అంటే సబ్కాన్షియస్ చాలా స్ట్రైట్గా తీసేసుకుంటుంది. అవునండి. సో ఫోకస్ కంటిన్యూగా చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా మనం రీచ్ అవ్వచ్చు. ఎస్, ఇట్స్ ప్యూర్ సైన్స్ అండి, నో డౌట్. ఇట్స్ ప్యూర్ సైన్స్. ఎస్. గ్రేట్ సబ్జెక్ట్. దీన్ని కొన్ని యోగాలు కూడా త్రాటక్రియ అని అంటారండి. అంటే క్యాండిల్ వైపు చూస్తూ ఉండడం వల్ల మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉండడం వల్ల ఏంటంటే చాలా వాళ్ళకి థర్డ్ ఐ పవర్ యాక్టివేషన్ జరుగుతుంది వాళ్ళకి. ఎస్. నేను కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం నైట్ టైం ఏం చేసేవారంటే లైట్లను ఆపేసి ఒక్కొక్కరికి ఒక క్యాండిల్ ఇచ్చేవారు. క్యాండిల్ ఇచ్చేసి ఎవరి క్యాండిల్ వాళ్ళు పట్టుకుని వెళ్ళి చిన్న స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్ ఈ చేతిలో స్టాండ్, ఈ చేతిలో క్యాండిల్ వెలిగించుకుని అలాగా అనమాట. అలారం మోగుతుంది, మళ్ళీ అలారం మోగినప్పుడు కళ్ళు తెరవాలి, అంతే. సో ఇలా ఈ టెక్నిక్ నాకు ఎంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అని అంటే, చిన్నప్పుడు మాకు కిరసనాల దీపం ఒకటి ఉంది. నేను పడుకునేటప్పుడు అలా చూసుకుంటూ పడుకుండిపోయేవాడిని. అవునండి. అంటే అదొకటి. రెండు, దీపారాధన చేస్తాం కదా ఇంట్లో. సో మాకేంటంటే ఉన్న చిన్న ఇంట్లోనే ఈవెన్ నైట్ టైం అయినా సరే దీవాలి అట్లాంటి ఏమన్నా మంచి ఫంక్షన్, ఒక మంచి ఫెస్టివల్ లాంటిది వచ్చింది అనుకోండి, ఆ దీపాలు అలా వెలుగుతూ ఉంటే పక్కనే కొంచెం పక్కనే పెద్ద స్పేసింగ్ కాదు మా ఇల్లు, చూసుకుంటూ అలా పడుకుండిపోయేవాళ్ళం. నిజంగానే ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతామనంటే ఆ పవర్ని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అవును, మైండ్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇందాక మీరు మాట అన్నారు చిన్నప్పుడు. ఎస్, సో నేను కూడా చిన్నప్పుడు ఈ ఇన్వర్టర్స్ అవన్నీ లేవండి. మనం ఏంటంటే అలాగ చిన్న బుడ్డి మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అక్కడ ఒకళ్ళు ఇక్కడ అలాగ అంటే దానివల్ల ఫోకస్ కూడా పెరిగింది చాలా. మన ఫోకస్ అంతా పేపర్ మీద ఉండేది. ఇప్పుడు ఎలాగైపోయిందంటే సో లైటింగ్ వల్ల అన్ని చూస్తూనే ఉంటుంటాం. అవును. ఫ్యాంటాస్టిక్ టెక్నిక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మిరాకిల్స్, మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు వస్తుందండి. 11 minutes. ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ అంటే ఏంజిల్ నంబర్ నుంచి ప్రకారం కనుక మీరు చూసుకుంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అండ్ దాంతోపాటు మనకి మంచి జరగడానికి లేదా మనం ఏదైనా స్టార్ట్ చేయడానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి టైం అనమాట అది. అవునండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దాని మీద స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా వస్తుంది. 11 is a good sign to start anything. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. చాలా మంది 10th బ్యాచ్కి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదాం అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ కార్పొరేట్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ బిజినెస్లో ఏ టెక్నిక్ అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే మనం నేర్చుకుంటే బాగుంటుంది అనుకొని ఏదైనా సరే మా బిజినెస్ గ్రోత్ కానివ్వండి, స్కేలింగ్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే మనీ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్ట్లో, అది కూడా అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, 10th బ్యాచ్ వచ్చేసి ఈసారి నేను మళ్ళీ చెప్తాను, 10th బ్యాచ్ టెండూల్కర్ బ్యాచ్ అని పేరు పెట్టాను. సో 1+01 అంటే జీవితంలో మీరు నిజంగా నెంబర్ 1 అవ్వాలి అని మీరు అనుకుంటే 10th బ్యాచ్లో రండి. ఏంటంటే ఈ 10th బ్యాచ్ రేపు May 31st నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 5:30కి షార్ప్ 5:30కి మనం స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్లో జూమ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, మీరు ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వాలని టెక్నిక్స్ నేను నేర్పిస్తానండి. అంటే నేను ఎటువంటి కోచెస్ దగ్గర నేను నేర్చుకున్నాను, ఆ టెక్నిక్స్ ఏంటనేది మీకు చాలా సింపుల్గా, అంటే వడకోచి అంటారు కదండి, వడపోచి, కంప్లీట్గా ఆ విధంగా నేను వడపోచి ఇస్తాను సింపుల్గా. అంటే కొన్ని వందల పుస్తకాలు మీరు చదవాల్సిన పని లేదు. కొన్ని వందల పుస్తకాలు, చాలామంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు. ఆ పుస్తకాల ఎసెన్స్ మొత్తం చాలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అండి. మళ్ళీ చెప్తున్నాను, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీ హెల్త్ని మేనిఫెస్టేషన్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా రావాలి అని, అదేవిధంగా డబ్బుని 1 year ఆఫ్ సక్సెస్, మళ్ళీ చెప్తున్నాను 1 year ఆఫ్ సక్సెస్ని 6 monthsలో ఫాస్ట్గా ఎలా ఎర్న్ చేయొచ్చు అని మీరు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జాగ్రత్త ఉండి మీరు నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను దయచేసి జాగ్రత్త ఉండి, తెలుగు 2 రాష్ట్రాల్లో 20 దేశాల్లో క్లయింట్స్ ఉండి హైయెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్న ఏకైక కోచ్ నేను. ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి రిజల్ట్స్ రాకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని వందలు కాదండి వేలల్లో ఉన్నారు. చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్, అంటే చిన్న టెక్నిక్స్తోనే ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అనేది నేను నేర్పిస్తాను, చాలా సింపుల్ టెక్నిక్స్తో.
రిజల్ట్స్ ఉన్నాయి కదండి. ఎస్. సో మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీ ఫస్ట్ మీరే మిలియనర్ అవ్వాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో తీయాలనుకుంటే రండి. టైం, మనీ, ఎనర్జీ అంతా కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే నేను నా సక్సెస్ స్టోరీ, నేను ఎందుకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయ్యాను ఏంటి అంటే, మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్లోంచి ఈరోజు నేను ఆల్మోస్ట్ 7 figure ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో అది ఏంటి, ఎలా, అసలు నాకు ఎంత వస్తుంది, నేను అసలు ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎందుకు కోచ్ అయ్యాను, నేను ఎంతమందిని కాపాడాను. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 500 పీపుల్ని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను. నా 14 years కెరీర్లో, 14 సంవత్సరాలు నా కెరీర్లో, మోటివేషన్ కెరీర్లో 9.5 lakhs పీపుల్ని ట్రైన్ చేసి మోటివేట్ చేశానండి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో, నెట్వర్క్ మార్కెటింగ్, ఎనీ బిజినెస్లో ఉన్నారా, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, అదేవిధంగా మీ ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావచ్చు, హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని నేను చెప్తాను. రండి. లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి, యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి, మొన్నటి వరకు గాడ్ అన్నారు కదా, ఇప్పుడు యూనివర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫర్మేషన్స్ ఎందుకు చేయాలి, బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉండాలనేది నేను చెప్తాను. మామూలు కాదు, 10 రోజులు మీ జీవితాన్ని ఇలా మార్చుకోవచ్చు అని నేను చిటికేసింది ఈజీగా మీరే చెప్తారు. రండి. 10 రోజుల తర్వాత, ఇప్పుడు నేను చెప్పేది ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని 10 రోజుల తర్వాత చెప్పకపోతే నన్ను అడగండి. సో కమ్ అండ్ జాయిన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్. ఎస్. సో May 31st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 31st. ఒకవేళ ఆ బ్యాచ్లో కనుక మీరు దాని కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఆల్ ది బెస్ట్. గురూజీ నమస్తే. హ్యాపీ మార్నింగ్ గురూజీ. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నా పేరు ధనరాజు, తణుకు, వెస్ట్ గోదావరి. నేను గురూజీ దగ్గర 9th బ్యాచ్ యూనివర్సల్ బ్యాచ్ జాయిన్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాను. మీరు మనకి క్లాస్ స్టార్ట్ అయిన 2వ రోజు 3వ రోజు మన బ్యాచ్లో ఎవరో డాన్స్ మాస్టర్ ఉన్నారని అన్నారు, అది నేనే. అలానే 14వ రోజు 13వ రోజు అయితే నేను పిచ్చగా ఎంజాయ్ చేశాను గురూజీ. చాలా చాలా థ్యాంక్స్. మీరు చాలాసార్లు ధనరాజు గారు గైడెడ్ మెడిటేషన్ చెప్తాను ప్లీజ్ ముందు సబ్జెక్ట్ వినండి అని చాలాసార్లు అన్నారు. నేను చాలా చాలా హ్యాపీ అయినా. ఈరోజు నా పుట్టినరోజు గురూజీ. ఈ రోజే పంపడానికి వీడియో ఏంటంటే, ఈ రోజు పంపితే మీరు మీ బ్లెస్సింగ్స్, మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారని, అందుకని ఈ రోజు పంపడానికి వెయిట్ చేశాను. ఈ 2 రోజులు ఈ రోజు పంపుతున్నాను. అలానే గురూజీ చాలా ఈగర్లుగా వెయిట్ చేస్తున్నారు. మన యూనివర్సల్ బ్యాచ్ మంచి గుడ్ రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వాలని ఆయన చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మన బ్యాచ్ అందరూ కలిసి గురూజీ చెప్పిన ప్రతిదీ పాటించి ఆయనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వాలని నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, మన బ్యాచ్ అందరినీ. గురూజీ అయితే ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు. నేను అంతకుముందు చాలా మంది దగ్గరికి వెళ్ళాను గురూజీ, అయితే అంత సబ్జెక్టు అంతలా మీరు చెప్పినందుకే చెప్పలేదు. ఒకటి. రెండోది, ఇది నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళ పర్సనల్ నెంబర్ ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు గురించి, అలాగే ఎవరితోనూ చాట్ చేసేవారు కదా వాళ్ళు. కానీ మీరు మాత్రం మీకున్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ముందు రోజే చెప్పారు ఫస్ట్ రోజు, నేను నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేయొచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఆ విషయంలో కూడా మీకు మన యూనివర్సల్ బ్యాచ్ హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మళ్ళీ వన్స్ అగైన్ మన అందరం ఖచ్చితంగా గుడ్ రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వాలి గురూజీకి. అదే మనం ఆయనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది ఆయనకి. ఆ అమౌంట్కి అన్ని రోజులు చెప్పడం నిజంగా మన బ్యాచ్ చేసుకున్న పుణ్యం, లక్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్. అతి త్వరలో మళ్ళీ మిమ్మల్ని నేను అడ్వాన్స్ క్లాస్లో కలుస్తాను గురించి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గురించి. అట్లానే మీరు కొంచెం ఈ రోజు నా పుట్టినరోజు మళ్ళీ అడుగుతున్నాను, మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ నాకు కంపల్సరీ కావాలి గురూజీ. ఈ రోజు నుంచి మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ 2025 May 21 వచ్చి వెళ్ళేటప్పటికి ఒక మిలియనర్ అయిపోవాలని దీవించండి గురూజీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.